హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 22 ఆగస్ట్ 2025 శుక్రవారంకి సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా. ఫస్ట్ పాయింట్, బీమాపై ధీమా. ఆరోగ్య జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపు. ఆరోగ్య జీవిత బీమాపై ఏం మినహాయింపు ఉన్నాయి? జీఎస్టీ పూర్తిగా మినహాయింపు. ఏఐతో స్మార్ట్గా ఇంటర్ విద్య. చాట్ జీపీటీ, జెమినీ, కోపైలట్ వంటి కృత్రిమ మేధా యాప్స్తో బోధన. ఏవేవండి? చాట్ జీపీటీ, జెమినీ, కోపైలట్. నెక్స్ట్, భూముల మార్కెట్ వ్యాఖ్య 3 రెట్లు పెంపు. ఓఆర్ఆర్ పరిధిలో రెసిడెన్షియల్ ఫ్లాట్ల విలువ కూడా. నెక్స్ట్, కోర్టులు చేతులు కట్టేసుకోవాలా? రాష్ట్రాల బిల్లుల ఆమోదం వివాదంలో కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. మైక్రోసాఫ్ట్లో ఇజ్రాయిల్ ఆందోళనలు. కేరళలో సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత. ఏ రాష్ట్రంలో? కేరళలో. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రం కేరళ. మాకంటే చైనానే ఎక్కువ కొంటుంది, సుంకాలేమో మాపై. ఇండియా. ఎవరు ఎక్కువ కొంటున్నారండి? చైనా. కానీ ఇండియాపై అక్కసు చూపిస్తున్నారు. అమెరికా తర్కం ఏమిటో అర్థం కాలేదు. రష్యా చమురు కొనుగోళ్లపై జైశంకర్. ఎవరైనా? జైశంకర్. నెక్స్ట్, రాకెట్ వెనుక పరిగెత్తున్నట్లే అనిపించింది. నెక్స్ట్, ఐఎస్ఎస్ మిషన్ అనుభవం అమూల్యం. శుభాంశు శుక్ల. స్నేహం కాదిది, పక్కా వ్యాపారం. అమెరికా, పాకిస్తాన్ది. నెక్స్ట్, సెప్టెంబర్లో భారీగా రేషన్ కోట. రేషన్ పంపిణీలో సరికొత్త రికార్డుకు సర్వం సిద్ధం. 10 సంవత్సరాల తర్వాత 9.97 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు. నెక్స్ట్, 880 మంది ఎస్సీలకు హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్. లోక్సభలో 12, రాజ్యసభలో 14. పలు బిల్లులకు పార్లమెంట్ ఆమోదం. ఎన్ని తెలిపారండి? లోక్సభలో ఏమో 12, రాజ్యసభలో 14. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. లోక్సభ ఆమోదం పొందింది, రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. మొత్తం సెషన్లో లోక్సభ పలుమార్లు వాయిదా పడిన కారణంగా మొత్తంగా 84 గంటలు కోల్పోయింది. 18వ లోక్సభ. ఇప్పుడున్న ఎన్నో లోక్సభ అండి? 18వ లోక్సభ. ఇన్ని గంటలను వృధాగా కోల్పోవడం ఇదే తొలిసారి. మన గడ్డపై నుంచి మన రాకెట్ అంతరిక్షంలోకి, త్వరలోనే అది సాకారం కావడం తథ్యం. వ్యోమగామి శుభాంశు శుక్ల ధీమా. పుతిన్తో జైశంకర్ భేటీ. పెట్టుబడులతో రండి, భారత్తో వ్యాపార అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయి. రష్యా పారిశ్రామికవేత్తలకు విదేశాంగ మంత్రి జైశంకర్ పిలుపు. రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వాన్ రోవత్ భేటీ. జీఎస్టీలో 12%, 28% స్లాబ్ల ఎత్తివేత. ఏవేవి? 12%, 28%. ప్రస్తుతం ఉన్న స్లాబ్లు ఇలా ఉన్నాయి. జీఎస్టీలో ప్రస్తుతం 5, 12, 18, 28 స్లాబులు ఉన్నాయి. ఇవి కాకుండా 0% స్పెషల్ రేట్స్ ఉన్నాయి. 0% స్లాబ్లో పాలు, గుడ్లు, తాజా కూరగాయలు, పండ్లు, ఉప్పు, గెయిన్స్, మెడికల్ సర్వీసులు వంటివి ఉన్నాయి. ఇవి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది, చూడండి. 12% స్లాబ్లో స్టాండర్డ్ గూడ్స్ వస్తాయి. అందులో బటర్, నెయ్యి, ప్రాసెస్ ఫుడ్, మొబైల్స్, కంప్యూటర్స్, సైకిళ్ళు, రెడీమేడ్ గార్మెంట్స్ 1000 రూపాయల పైన, ఫుట్వేర్ 500 రూపాయల పై వస్తాయి. నెక్స్ట్, 18% స్లాబ్లో ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ వస్తాయి. వీటిలో క్యాపిటల్ గూడ్స్,
ఐటీ సర్వీసెస్, హోటల్స్, రూమ్స్, కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి. 28% స్లాబ్లో లగ్జరీ సీన్ గుడ్స్ వస్తాయి. కార్లు, ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జులు, వాషింగ్ మిషన్స్, సిమెంటు, పెయింట్స్, పెర్ఫ్యూమ్స్, టొబాకో, ఎరిటేడెడ్ డ్రింక్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని వస్తువులపై క్యాపిటల్ ఫన్ సెస్ విధిస్తారు. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేయడానికి ఈ సెస్ వేస్తున్నారు. ఇండియా ఎకానమీ 2047 నాటికి నెంబర్ 1. ఎప్పటికి? 2047. సింహం ఎప్పుడు సింహమే. బీజేపీ డిఎంకేలతో పొత్తు ప్రశ్నే లేదు. నటుడు టీవీకే అంటే తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్ విజయ్ వ్యాఖ్య. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇవే పాయింట్స్. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.